దేవుడా, అందరూ బాగుండాలి, అందులో మా ఓనర్ గారు ఉండాలి. అంటే వాడు బాగుండాలని కాదు, వాడు మాతో బాగుండాలి అంతే. పర్లేదురా, పూజ బాగానే చేస్తున్నావు. మరేమనుకున్నావు? లైఫ్లో ఏం పేకలేకపోయినా కనీసం గుళ్ళో పంతులన్నా అయిపోతావురా నువ్వు. రే, కనీసం గుళ్ళో పంతులేంట్రా, అంత చులకనగా ఉన్నారా వాళ్ళు? వాళ్ళు ఉచ్చరించే మంత్రాల్లో ఒక్క పదం అటు ఇటు అయినా నీ జీవితం తలకిందులైపోతుంది. అమ్మో నిజమేరా? అది సరే కానీ పూజలు చేసి మంత్రాలు చదివి అన్నీ బాగానే ఉన్నాయి. ఉగాదికి అతి ముఖ్యమైన ఘట్టం ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడేది? అది కూడా రెడీ చేశా, పద. ఉగాది పచ్చడి పెట్టే ముందు అసలు ఈ పండక్కి పేరు ఎలా వచ్చిందో చెప్పాలి. నాకు తెలుసా బాయ్, ఉగాది అంటే తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం, యుగానికి ఆది అని. యుగాది వాడుకలోకి వచ్చి ఉగాది అయింది. మాకు తెలుసులేగానే పచ్చడి పెట్టు. అప్పుడే సరే సరే, ఇదిగో ఇదిగోరా, తిను, చాలా బాగుంటది. బాగుందా? ఏంద్రా ఇదే? యారా బాలేదా? ఇది ఉగాది పచ్చడా లేక పానకమా? ఇంత తీగా ఉందేంట్రా? ఉగాది అంటే మాకు చెప్పడం కాదు, అసలు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో తెలుసా నీకు? లైఫ్లో సంతోషం, దుఃఖం, చికాకు, కోపం ఇలాంటి అన్ని ఎమోషన్స్ సమపాలుగా ఉండాలని తీపి, ఒగరు, చేదు, ఉప్పు ఇలాంటి అన్ని షడ్రుచులు కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. నువ్వేమో గులాబ్ జామున్ ముంచే చక్కెర పాకం లాంటి దాని చేతిలో వేసి ఉగాది పచ్చడి అంటున్నావు. ఇక్కడ అదేరా పాయింట్. జీవితంలో ఎవడైనా హ్యాపీగా ఉండాలనుకుంటాడు, దుఃఖంగా ఉండాలనుకుంటాడా? పోనీ భయంగా ఉండాలనుకుంటాడా? కోపంగా ఉండాలనుకుంటాడా? చిరాగ్గా ఉండాలనుకుంటాడా? ఎవడైనా ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాడు. అందుకే ఈ ఉప్పు, వేపాకు, తొక్క, తొటకూర అన్ని తీసేసి బెల్లంతో చేశా. సరిపోయింది. ఎరా, ఈ ఇయర్ మనకు ఎలా ఉందో పంచాంగం చూసి చెప్పమంటారా? ఇంకా పంచాంగం అంటావేంట్రా? ఈ సంవత్సరం అన్ని సంతోషాలు అని చెప్పావుగా. ఎస్, అన్నీ సంతోషంగా ఉంటాయి, ఉండాలి కూడా. కానీ అది నాకు, మీ సంగతి ఏంటో మీరు చూసుకోండి. మాది మేము సాయంత్రం గుడికి వెళ్ళాక చూసుకుంటాంలే, కానీ ముందు అది పక్కన పెట్టి పని చూసుకుందాం. అలా అంటావా? సరే, ఓకే. రేయ్, ఈరోజు ఉగాది కదా, ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? వెళ్దాం. వెళ్దాం. రేయ్, ముందే చెప్తున్నా, వాడి కారు అయితే మాత్రం నేను రాని చెప్తున్నా. ఏరా, ఆడు కార్లో స్పేస్ బాగానే ఉంటుందిగా. వాడు నడిపే స్పీడ్కి స్పేస్లో యాంటీ గ్రావిటీలో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది నాకు. ప్రతిసారి ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఆ కారు నాకు వైకుంఠ యాత్రలా కనిపిస్తుందిరా. చిచి, పండగ పూట మాటలేంట్రా? రేయ్, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా. రేయ్, నేను అంత స్పీడ్గా నడపని నీకు తెలుసు కదా. సరే, వెళ్దాం పదండి. ధీరుగడికి ఉగాది నుంచి సంతోషాలు మొదలయ్యాయి. కొత్త సంవత్సరం కొత్త అమ్మాయిని పడేసినట్టున్నాడు. ఎరా ధీరు, ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయినా ఆ సుప్రియగా? లే. అరే, నేను ముందే చెప్పానా, ప్రియ కాకపోతే సుప్రియ అంతే. రేయ్, పాత ప్రియ చేసిన గాయాలే ఇంకా మానలేదంటే ఇంకా మళ్ళీ కొత్త సుప్రియ ఎక్కడి నుంచి వస్తుందిరా? అయినా నీకు ముందే చెప్పా కదా, ఒక్కసారి బ్రేకప్ అయితే అంతే, ఇంకా ఏ అమ్మాయి నా జీవితంలో రాకూడదు. అబ్బో, మరో అర్జున్ రెడ్డిలో ఉన్నాడుగా. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు అయింది బ్రేకప్ అయ్యి? 9 years. 9 years? అయినా మూవ్ ఆన్ అవ్వలేదు నువ్వు? బాబు, నువ్వు మూవ్ ఆన్ అవ్వకపోయినా పర్లేదు, ముందు కారు మూవ్ చేయి. ఎంతసేపు కూర్చోాలి ఇలా కార్లో? ఎండలు మండిపోతున్నాయిరా బాబు. అవునరా ధీరు, ప్రియ కాదు సుప్రియ కాదు, ఎవరితో ఫోన్లో ఓ తెక్కుడేసుకుంటున్నావు మరి? ఇంకెవరితో? ఇంట్లో వాళ్ళతో. మా నాన్న బర్త్డే అని చెప్పి వాచ్ ఆర్డర్ పెట్టాను. వాచ్ చూసి నచ్చిందో లేదో చెప్పాలి కానీ వాచ్ కాస్ట్ ఎంత అని అడుగుతారేంటి? గిఫ్ట్ కాస్ట్ ఎవరన్నా అడుగుతారా? తక్కువ ఉంటే మనమే చెప్పలేం, ఎక్కువ ఉంటే ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి క్లాస్ పీకుతారు. జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్. అరే, అవసరమా ఈ స్పీడు? ఇది స్పీడే కాదురా, మెయిన్ రోడ్ ఎక్కని నా స్పీడ్ ఏంటో చూపిస్తా. వామ్మో, ఎరా సిద్ధు, ఇంతకీ ఏ సినిమాకి వెళ్తున్నావురా? ఏ సినిమాకి వెళ్దామని నువ్వు ఆలోచిస్తున్నావు, అసలు సినిమాకి వెళ్తామో లేదా అని నేను ఆలోచిస్తున్నాను. అమ్మో రే, ఎందుకురా అంత భయపడుతున్నావు? రే, నువ్వేమో సినిమా అంటున్నావు, నీ స్పీడ్ చూస్తుంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 4DXలో చూస్తున్నట్టుందిరా.
ఆ, ఆ, ఆ. రమేష్ గడి మీద కోపం ఇక్కడ డ్రైవింగ్లో చూపిస్తున్నావేట్రా? రమేష్ వాడి మీద నాకెందుకురా కోపం? అదే వాడు నీ ప్రాజెక్ట్ ఐడియా దొబ్బేసి బాస్ దగ్గర చెప్పి నీ హైక్ దొబ్బేశాడుగా. సేమ్ ఐడియా వాడికి వచ్చి ఉంటుంది, తప్పేంటి? వాడికి కూడా సేమ్ ఐడియా వచ్చి ఉంటుంది. కానీ ఏం ఐడియా తెలుసా? నీ ఐడియా ఎలా దొబ్బేసి బాస్కి ఎలా ప్రెజెంట్ చేయాలనే ఐడియా వాడికి వచ్చి ఉంటుంది. ఆ మాత్రం తీరుకు కూడా తెలుసులే. ఏదో సీనియర్ ఎంప్లాయ్ కదా బాస్కి చుట్టమని చెప్పి అక్కడ స్పీడ్ తగ్గించి ఇక్కడ స్పీడ్ పెంచుతున్నాడు. ఆ. అంటే అది రే ధీరు, నువ్వు లిమిట్ దాడుతున్నావురా. రే ఇప్పుడు నేనేమన్నాను రా? రే నేను అన్నది స్పీడ్ లిమిట్ రా. చలానా పడితే పడినీరా, కట్టుకుందాంలే. నా బాధ చలానా పడితే అని కాదు, మనం చచ్చి పడిపోతే అని. చచ్చిపోతే రే ఏం కాదులేరా, మనకేమవుతుందిరా? మెల్లగా పోనీరా. రే 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 రే, లారీరా! రే రే రే, చూడు! రే, రే, ఈడేంట్రా సడన్ బ్రేక్ వేసాడు? రే, రే! థ్యాంక్స్ రా ధీరు. కొత్త సంవత్సరాన్ని చాలా కొత్తగా మొదలు పెట్టించావు. అమ్మా, ఇవాళ పంచాంగం చూసుకుందాం అనుకున్నాను రా. నువ్వు చేసిన యాక్సిడెంట్ వల్ల నా అంగాలన్నీ బాగున్నా లేదో చూసుకోవాలి ఇప్పుడు. అబ్బా, అంటే కొంచెం స్పీడ్గా నడిపాను రా, అంతే. కొద్దిగా కొద్దిగా స్పీడా? నీ అబ్బాని నొక్క. అబ్బా, వదిలే, నా వల్ల కాదు. స్పీడు స్పీడు అని మొత్తుకున్నాను కదరా అయ్యా. ఏం కాదు ఏం కాదు అని చెప్పి చివరికి కాటి దాకా తీసుకెళ్ళావు కదరా. ఎంత భయం వేసిందో తెలుసా అమ్మా? తెలీదురా, సార్కి భయం గురించి ఎలా తెలుస్తుంది? వాడి లైఫ్లో అన్ని సంతోషాలే కదా. ఎరా, లైఫ్లో కొంచెమైనా భయం అనేది ఉండాలి. అది ఉంటేనే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త పడతాం. అమ్మ నాన్న కొడతారనే భయం ఉంటేనే ఇంట్లో సరిగ్గా ఉంటాం. టీచర్ తిడుతుందని భయం ఉంటేనే హోంవర్క్ టైం చేస్తాం. అంతెందుకు, అమ్మాయి వదిలేస్తుందని భయం ఉంటేనే కొన్ని కొన్ని విషయాలు సరిదిద్దుకుంటాం. ఒక్క భయమే కాదురా, మాకిప్పుడు నీ మీద వస్తుంది చూడు కోపం. కోపం కూడా ఉండాలి. అప్పుడే మేము చెప్పే సోది నీ బుర్రలోకి సీరియస్గా వెళ్తుందని. రే, మనం కోపం ఎవరి మీద చూపిస్తామో తెలుసా? మనకంటే చిన్నవాళ్ళ మీద. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళ మీద చూపించలేం, చూపించినా ఏం పీకలేం. అందుకే ఆ రమేష్ గారు నీ ఐడియా దుబ్బేసినా వాడి మీద ఇంత కూడా కోపం చూపించలేకపోతున్నావు. అరే, నువ్వు సీరియస్గా ఉన్నావని తెలిస్తేనే కదరా మళ్ళీ ఆ రమేష్ గడు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటాడు. కానీ అలా అవ్వాలంటే నీ కొద్దో గొప్ప కోపం అనే ఎమోషన్ రావాలి. లేదనుకో ఇలా మళ్ళీ మళ్ళీ ఎరిపప్పు అవుతున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. రే, వాడు బతుక్కి నిజంగానే ఆశ్చర్యం లేదు. ఎరా, నాన్న బర్త్డేకి అని చెప్పి గిఫ్ట్ కొనిస్తే ఆయన సర్ప్రైజ్ అవ్వకుండా రేట్ ఎంత అని అడిగితే నువ్వు షాక్ అయ్యో చూసావా? అందుకే లైఫ్లో కొద్దిగా ఆశ్చర్యం కూడా ఉండాలి. సరైన పర్స్పెక్టివ్లో లైఫ్ని చూడగలిగితే ఎవ్రీడే ఈజ్ ఏ సర్ప్రైజ్ రా. అయినా నువ్వు సూపర్ రా. కొన్ని ఎమోషన్స్ రావు, కొన్ని రాకూడదు అనుకుంటావు. పోనీ వచ్చినా కప్పిపుచ్చేస్తావు. నేనేం కప్పు పుచ్చారా? దుఃఖం. ఎప్పుడో 9 ఏళ్ల క్రితం బ్రేకప్ అయిందని చెప్పేసి ఇంకే అమ్మాయితో లింకప్ అవ్వకుండా ఇలా మిగిలిపోతున్నావు. కానీ నిన్ను వదిలేసిన అమ్మాయి మాత్రం అక్కడ పెళ్ళికి మేకప్ వేసుకుంటుంది. రే, బాధలు అనేవి సహజం రా, దాన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పేం లేదు. కానీ ఆ బాధను దాటొస్తేనే కదా సంతోషం ఎదురవుతుంది. ఆ ప్రియా చాప్టర్ ఎండ్ అయితేనే కదరా సుప్రియా చాప్టర్ స్టార్ట్ అయ్యేది. అదిగో అదిగో మళ్ళీ నువ్వు ఎమోషన్ని కప్పిపుచ్చేస్తున్నావు. అదే చేయొద్దని చెప్పేది నీకు. అరే, బాధ వచ్చినప్పుడు ఏడవడం సహజం రా, అందులో తప్పేం లేదు. ఏంట్రా బాబా నా బతుకు? ప్రియా నాకు తెప్పేసింది, ఆఫీస్లో రమేష్ గారు తెప్పేసాడు, బండి గుర్తేసింది. ఇచ్చి రేయ్, రేయ్, ఏడవకురా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చినట్టుంది. నువ్వే కదా ఏడిస్తే బాధపడుతుందని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఆడవద్దంటావు. సరే సర్లే, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. అరే మావా, నాదో జెన్యూన్ డౌట్ రా. ఆ, షడ్రుచుల్లో సంతోషం, దుఃఖం, భయం, బాధ, ఆశ్చర్యం
ఇలాంటి అన్ని ఎమోషన్స్ కవర్ చేశారు కానీ అన్ప్లెజెంట్నెస్ అదే చిరాకుని ఎందుకు మావా కవర్ చేయలేదు? చెప్పాల్సిన అసలైన పాయింట్ని పక్కన పెట్టి బొక్కలు వెతికే నీళ్ళంటోని చూస్తే ఆటోమేటిక్గా చిరాకు వస్తుందని కవర్ చేయలేదురా పిచ్చి. వద్దులే. ఓహో మా మండి ఆర్డర్ పెట్టుకుందామా? లైఫ్ ఇలాంటి లెసన్స్ టీచర్స్ సరిగ్గా టీచ్ చేయలేదురా. అలాంటిది నువ్వేంట్రా ప్రీచ్ చేసేది? ఏం టీచర్స్తో కూడా ప్రాబ్లం ఉందరా నీకు? అరే నిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతారా, A+B² అంతే. A² + 2AB + B². ఇప్పుడు ఈ ఫార్ములా నేను లైఫ్లో ఎప్పుడు వాడవరా చెప్పు. అంటే ఇప్పుడు నేను చెప్పనా ఎప్పుడు వాడతావా? నీకు రేపు పాపో బాబో పుట్టి వాళ్ళకి నెక్స్ట్ డే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నువ్వు ముందు రోజు ప్రిపేర్ చేయడానికి తప్ప నీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు పనికిరాదురా.